పవన్ బైక్ కొన్నాడు రీసెంట్గా. ఏమేమి బ్రో? బైక్ కొన్నాడు. ఆ బైక్కి ఏమో హెల్మెట్ తీసుకున్నాడంట. ఎట్లున్నాడండి? ఈ బైక్ తీసుకున్నాడు రాయల్ ఎన్ఫీల్డ్. అడిగి మరీ కొనిపించుకున్నాడు. అక్కడికి వెళ్ళి చూపిస్తాం. అలాగంటాడు ఎప్పుడు. నన్ను బ్రో. జై శ్రీరామ్. ఇక్కడ చెత్తేస్తున్నా అని చెప్పేసి మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెట్టారు ఇక్కడ బ్యానర్. మా హాస్టల్ దగ్గర టాలెంట్ ఉపయోగించినారు. నన్ను తొందరలు నన్ను. ఏ ఊరు బ్రో మీది? ఇదే భీమవరం. భీమవరంలో పవన్ పేరు చెప్తే గజ్జ గజ్జ వణుకుతుంది భీమవరం మొత్తం. అంతేనా? సాంగ్ తెచ్చుకుంటాడు, ఇంకా ఫీల్ అవుతాడు అనమాట. ఆ సాంగ్ని పక్కనున్న ఎవరన్నా వెళ్తుంటే వాళ్ళని అందరిని ఫీల్ అయి కూడా ఉంటాడు. అంటున్నాడు ఏంటిది? ఛాయా. హెల్మెట్ కోసం వచ్చాను ఇక్కడికి పవన్. హెల్మెట్ తీసుకుంటావు, డ్రెస్సులు తీసుకుంటావా బ్రో? ఇప్పుడు లడాక్ పోతున్నావు? ఎప్పుడు వెళ్తున్నావు? బాగుంది బ్రో. సేమ్ ఇందాక పెట్టిన దాని మాదిరి ఉంది. అది కూడా రాయల్ ఎన్ఫీల్డే కదా? కాదా? ఫోటోస్ దిగుతున్నాడు పవన్. చూడు నవ్వు బ్రో. నవ్వు. దిగని కూడా దిగలేదు, అప్పుడే ఎడిటింగ్ చేసుకుంటున్నాడు. బాగా వచ్చినాయా? మంచిగా పనికొస్తానంటావా ఫొటోస్కి? చెప్పు బ్రో. ఇప్పుడు ఒక బండి ఉన్నాడు, మళ్ళీ ఇంకో బండి కొనాలని చూస్తున్నాడు. ఇది విషయం మీద వాళ్ళ డాడీకి తెలిసింది అనుకో, ఏమంటాడు? చంపేస్తాడా? ఇక్కడ ఒకటి ఉంది బైక్ది, అది చూపిస్తాను చూడాలి. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ చూస్తే ఏదో ఫీల్ ఉంటుంది, ఫీల్ వస్తుంది బైక్. జీటీ కాంటినెంటల్ జీటీ. చాటింగ్ చేస్తుంటాడు అంతే, ఎక్కడికి వచ్చి ఏం చేసేది తెలియదు. పవన్ కూడా ఇట్లా స్టైల్ అప్ అవుతాడంట, క్యాప్ ఇట్లా జోబులో ఇట్లా తగిలిచ్చేసుకొని. పవన్ నిల్చో బ్రో.
ఎవడు బ్రో వాడు? మీ అన్నయ్య? హెల్మెట్ కోసం వచ్చినాడు. ఆ హెల్మెట్ లేదని ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి ఆన్లైన్లో తీసుకుంటున్నాడు. తప్పదామా ఇంకా బాయ్.